ईदगाह कहानी। पत्तियों को जलती दोपहर में पेट सदा देता है छाया। खुशबुदार फूल देते हैं हमको नव फूलों का माला। त्यागी तरुओं से जीवन से हम भी तो कुछ देना सीखो। మండు ఎండలో నడిచి వెళ్తున్నటువంటి బాటసారులకి నీడనిస్తుంది సదా నీడనిస్తుంది చెట్టు. సుగంధము విరజిమ్ముతున్నటువంటి పూలు కొత్త పూలమాలను మనకి అందిస్తూ ఉంటాయి. త్యాగి తరువంకే జీవన్సే అంటే త్యాగధనులైనటువంటి చెట్ల నుండి మనం కొంచెం నేర్చుకుందాం. కుష్బీ దేనా సీకో, ఏదైనా ఇవ్వడం నేర్చుకుందాం. కుష్బూ దేనా సీకో. లేఖక్ అయితే మనం ఇప్పుడు ప్రెజెంట్ మనం చెప్పుకోబోయే లెసన్ ईदगाह। लेखक परिचय। प्रेमचंद का जन्म गरीब घराने में काशी में हुए 21 जुलाई 1880 को हुआ है। इनके बचपन का नाम गणपतराय वास्तव। इन्होंने ट्यूशन पढ़ते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। इन्होंने लगभग 1 डजन और कहानियाँ और 250 कहानियाँ रचना की है। एक डजन कहानियाँ उपन्यास और 250 कहानियाँ रचना की। उन्होंने उपन्यास सम्राट भी कहा जाता है। उनकी कहानी मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। गोदान, गबन, सेवा साधन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कार्यकलाप, प्रतिज्ञा, मंगलसूत्र आदि उनकी प्रमुख उपन्यास। इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। అయితే ప్రేమ్చంద్ గారు కాశీలో ఒక పేద కుటుంబంలో జన్మించి ఉన్నారు. జూలై 31, 1880లో జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు గణపతిరాయ్ శ్రీవాస్తవ్. ఆయన బిఏ చదువుతూ అంటే మెట్రిక్ చదువుతూ ట్యూషన్లు చెప్తూ బిఏ పాస్ అయి ఉన్నారు. ఆయన ఇంచుమించుగా 12 ఉపన్యాసాలు రచించి ఉన్నారు. ఇంచుమించుగా 200 కహానీలు, 250 లేక 300 అంటే పాత టెక్స్ట్ బుక్లో 250 అని, కొత్త టెక్స్ట్ బుక్లో 300 కహానీలు రచించి ఉన్నారని చెప్పుకున్నారు. ఆయనకి ఉపన్యాస సామ్రాట్ అనేటటువంటి బిరుదు కూడా వచ్చి ఉంది. ఆయన రచించినటువంటి అనేక రచనలు, ఎన్నో ప్రముఖమైనటువంటి రచనలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది పంచపరమేశ్వర్. विषय प्रवेश। प्राचीन काल से नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इनके इसका रूप का हर भारतीयों में सांस हुआ है। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हुए जैसे इस कहानी में दर्शाया गया। ప్రాచీన కాలం నుండి కూడా నైతిక విలువల్ని పాటిస్తున్నటువంటి భారతదేశం, ఎంతో నైతిక విలువలకి ప్రతిబింబిస్తుంది మన భారతదేశం. దాని రూపాన్ని మనకి చూపెడుతున్నారు. భారతీయ ఊపిరిగా ఉన్నది ఈ నైతిక విలువలు. పెద్దవాళ్ళని గౌరవించటం, చిన్నవాళ్ళని అభిమానించటం మన భారతీయ సంస్కృతి, సభ్యత. रमजान के पूरे 30 रोज के बाद आज ईद आई। कितना मनोहर, कितना सुहावन प्रभात। वृक्षों पर अजीब रौनक है, खेतों में कुछ अजीब रौनक, आसमान पर कुछ अजीब लालिमा। आज का सूर्य देखो कितना प्यार, कितना शीतल, मानो संसार को ईद की बधाई दे रहा है। ईद जाने की तैयार हो रही है। అయితే రంజాన్ ఉపవాసాలు పూర్తి చేసుకున్న 30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసినటువంటి రోజున ఈద్ పండగ జరుపుకుంటూ ఉంటాం. కిట్నా మనోహర్, ఎంతో అందమైనటువంటి మనోహరమైనటువంటి వాతావరణం, చక్కనైనటువంటి ఉషోదయం, సూర్యోదయం. ఆజీబ్ అంటే అద్భుతమైన అని అర్థం. ఆజీబ్
హరియాలి అంటే అద్భుతమైన పచ్చదనం. खेतों में आज ही रौनक, आसमान पर कुछ आजीब. ఎంతో చక్కనైనటువంటి మనోహరమైనటువంటి పచ్చదనంతో కూడినటువంటి వాతావరణం, చక్కటి సూర్యోదయం ప్రపంచమంతా ఈద్ ముబారక్ తెలుపుతుంది, అంటే ఈద్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. लड़के सबसे ज्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकल कर गिनते हैं. हमीद मोहम्मद गिनता है 1 2 10 12. उनके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. इनके अनगिनत चीजें लगाने, खिलौने, मिठाइयाँ, बगुल, गेंद और जाने की क्या क्या है. और सबसे ज्यादा प्रसन्न है हामिद. वह बोली. सूरत 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की बेट हो गया और माँ ना जाने को पीला पड़ती गई और एक दिन वह भी परलोक सीधा गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. అంటే పిల్లవాళ్ళు పండగ అనేటప్పటికి ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటారు. దాచుకున్నటువంటి డబ్బులన్నీ మరలా లెక్క పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పండగ వస్తే ఇది కొంటాను అవి కొంటాను అనేటటువంటి ఊహలతో ఆలోచనలతో ఆనందంగా ఉంటూ ఉంటారు. హమీద్ దగ్గర డబ్బులు ఏమీ లేకపోయినా ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. అంటే దుబ్లా పతలా అంటే అమాయకమైనటువంటి చిన్న పిల్లవాడు, అంటే 4-5 సంవత్సరాల అమాయకమైనటువంటి పిల్లవాడు అని అర్థం. దుబ్లా పతలా. దుబ్లా పతలా అంటే అమాయకమైనటువంటి ముఖము కలిగినటువంటి చిన్న పిల్లవాడు. తన తండ్రి కలరా వచ్చి చనిపోయారు. తల్లి పాలిపోయి అంటే శరీరంలో శక్తిహీనమై ఆవిడ కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయిందో ఆఖరికి ఎవరికి కూడా తెలియదు. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसे अब्बाजान रुपये कमाने गए. अम्मी जान अल्लाह मिलाया के घर के उसके लिए बहुत सी चीजें लाने गई. आशा तो बड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ा गया, फिर भी वह प्रसन्न है. हामिद వాళ్ళ నాయనమ్మ ఒడిలో పడుకొని ఉన్నాడు. నాయనమ్మ చెప్తుంది పిల్లవాడికి, నాన్న డబ్బు సంపాదించడం కోసం బయటికి విదేశాలకు వెళ్ళి ఉన్నారు. అమ్మ అల్లా దగ్గరికి వెళ్ళింది. ఇంటిలో కావలసినటువంటి వస్తువులన్నీ అల్లాని అడిగి తీసుకువస్తుంది అని పిల్లవాడిలో ఒక ఆశని రూపొందించింది నాన్నమ్మ. అయితే పిల్లవాడికి కాళ్ళకి చెప్పులు లేవు, పాత టోపీ మాత్రం ఉన్నది. అది కూడా బాగా నల్లగా మాసిపోయినటువంటి టోపీ. ఫిర్బీ వాహ్ ప్రసన్, ఏది ఉన్నా లేకపోయినా పిల్లవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. अभागिन हमीना अपनी टोकरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दान तक नहीं है, लेकिन हामिद उसके अंदर प्रसन्न है. बाहर आशा की किरण है. हामिद भीतर जाकर दादी से कहा है, तुम डर नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा. बिल्कुल ना डर. हमीद అభాగ్యురాలైనటువంటి హమీద తన ఇంటిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈరోజు ఈద్ పండగ, మన ఇంటిలో కొంచెం తినేందుకైనా చేసేందుకైనా ఎటువంటి తినుబండారాలు ఏవి లేవు. అయినా పిల్లవాడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు, ఆశతో ఉన్నాడు. అయితే హమీద్ లోపల ఇంటిలో ఏమున్నా లేకపోయినా అమాయకమైనటువంటి పిల్లవాడు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నాన్నమ్మతో చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు,
सबसे पहले आऊंगा నేను అందరికంటే ముందే వస్తాను బిల్కుల్ నా డర్ నువ్వు అస్సలు భయపడవద్దు బిల్కుల్ నా డర్ అనేది ముహావర్ శబ్ద్ నువ్వు అస్సలు భయపడవద్దు బిల్కుల్ నా డర్ అంటే ముహావర్ శబ్ద్ నాయనమ్మతో చెప్తూ ఉన్నాడు పిల్లవాడు అస్సలు నువ్వు భయపడవద్దు నేను అందరికంటే ముందే వస్తాను అమ్మా అని పిల్లవాడు నాన్నమ్మతో చెప్తున్నాడు అమాయకమైనటువంటి ఆ పిల్లవాడిని చూస్తే ఎంతో సంతోషం వేస్తుంది బిల్కుల్ నా డర్ ముహావర్ శబ్ద్ बिल्कुल ना डर ओके अमीना का दिल कचोट रहा है गांव में बच्चे अपने पिता के साथ जा रहा है हमीद वह अमीना के सिवाय कौन है भीड़ में बच्चे कहाँ खो गया क्या क्या होगा 3 कोस चलने पैसे 3 कोस चलेगा कैसे पैरों में छाल पड़ जाएंगे जूते भी तो नहीं वह थोड़ी दूर चलकर उसे गोद में ले लगी लेकिन यहाँ सेविया कौन पकवाएंगे पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेते यहाँ तो चीजें जमा करते करते घंटों लगे హమీనా అంటుంది తన హృదయం చాలా తల్లడిల్లింది కచ్చోట్ అంటే దుఃఖమునకు లోనైంది అమ్మ నువ్వు భయపడవద్దు నేను వస్తాను అందరికంటే ముందే వస్తాను అన్నాడు పిల్లవాళ్ళు అయితే గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ నాన్నగారితో పాటుగా ఆ యాత్రకి వెళ్తూ ఉన్నారు హమీద్కి అమీనా తప్ప ఎవరూ లేరు ఆ గుంపులో బీడ్ అంటే గుంపులో పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతాడేమో బీడ్ అంటే గుంపు అంటే యాత్రకి వెళ్ళినప్పుడు ఉండే జనం ఆ గుంపులో పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతాడేమో అని నాయనమ్మ భయపడుతూ ఉంది 3 కోసుల దూరం ఉంది ఎలా నడుస్తాడు కాళ్ళకి కనీసం చెప్పులు లేవు బొబ్బలెక్కుతాయి కాళ్ళు పాడైపోతాయి నడవలేడేమో జుతే బీతో నహి కాళ్ళకి చెప్పులు కూడా కనీసం లేవు అయితే కొద్ది దూరం వెళ్ళి ఒడిలో ఎత్తుకొని దించేద్దామా అనుకున్నా సేమ్యా పైసలు ఉన్నట్లయితే యాత్రకు వెళ్ళి వస్తూ మళ్ళీ తిరిగి సామాన్లన్నీ సమకూర్చుకున్నట్లయితే వండుకుందును కానీ ఆ సామాన్లన్నీ కూర్చడానికే టైం పట్టేస్తుంది అని నాయనమ్మ బాధపడుతూ ఉంది गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा शहर के दाम आ गया सड़क के दोनों वो अमीरों को बगीचे बड़ी बड़ी इमारतें अदालत कॉलेज क्लब घर आदि दिखाई देने लगे ईदगाह जाने वालों को टोलियां नजर आने लगे एक से एक बड़ी कीले वस्त्र पहनते हुए साहसा ईद नजर आई और उसी के पास ईद का मेला है नमाज पूरे होने के बाद बच्चे मिठाई और खिलौने की दुकानों पर दवा बोल देती है हामिद दूर खड़ा उसके पास केवल 3 पैसे हैं मोहसिन बस्ती खरीदता है हाँ मोहम्मद सिपाही नूरे वकील और सम्मी धोबी आदि हामिद खिलौने को लाल चाई आंखों से देखाता है वह अपने आप को समझाता అయితే లాల్ చాయి అంటే ఆశతో అని అర్థం ఎంతో అంటే హమీద్ బొమ్మల వైపు చాలా ఆశగా చూస్తున్నాడు అని లాల్ చాయి అంటే హమీదు చాలా ఆశగా చూస్తున్నాడు అని అర్థం బొమ్మల వైపు लाल चाई अपने को आप समझाता है मिट्टी के तो है गिरते तो
चुकना चून हो जाएगा। फिर मिठाइयों की दुकान आई है। किसने रेवड़ियाँ ली, किसने गुलाब जाम, किसने सोहन सोहन हलवा सोहन हलवा सोहन हलवा। मोहसिन कहा है, हमें रेवड़ियाँ ले लो, कितना खुशबूदार है। हमीद ने कहा, रखे 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 रहो, क्या मेरे पास पैसे नहीं? అయితే గ్రామం నుండి ఈద్ పండగకి అంటే మేళా అంటే పండగ ఏర్పాటు అంటే యాత్ర అని, ఆ యాత్రకి గ్రామం నుండి పిల్లలు అందరూ కూడా బయలుదేరి ఉన్నారు. సహర్కి ఇరువైపులా పెద్ద పెద్ద భవనాలు, ధనవంతుల తోటలు, కాలేజీలు, క్లబ్బులు అన్నీ కూడా ఉన్నాయి. ఈద్ నమాజ్ చేసుకునేందుకు జనాభా కొత్త కొత్త బట్టలు వేసుకుని ఒకరిని మించిన ఒకరు కొత్తవి అందమైనటువంటి వస్త్రాలు ధరించి ఈద్ మేళా అంటే యాత్రకి ఈద్ నమాజ్ చేసేందుకు వస్తున్నారు. అలా ఎదురుగా నమాజ్ మసీద్ దగ్గరికి వెళ్ళి అందరూ నమాజ్ పూర్తి చేసుకున్నారు. నమాజ్ పూర్తి అయిన తర్వాత పిల్లలంతా కూడా మిఠాయిల యొక్క దుకాణాల వైపు వెళ్ళి ఉన్నారు. అయితే బొమ్మలు మిఠాయిలు అన్నీ కొనుక్కుంటూ ఉన్నారు. హమీదు ఆశతో అంటే కొనాలి అనేటటువంటి ఆశ దృక్పథమైనటువంటి చూపులు మాత్రమే చూస్తూ ఉండిపోయాడు. బొమ్మల వైపు, ఆ మిఠాయిల వైపు చూస్తూ ఉండిపోయాడు. మట్టి బొమ్మలే కదా, విరిగిపోతాయని తనలో తానే సమర్థించుకొని ఆ బొమ్మలు కొనకుండా అలా దూరంగా నించుని చూస్తూ ఉన్నాడు. పిల్లలందరూ కూడా జీడులు, గులాబ్ జాములు, హల్వాలు అన్ని కొనుక్కుంటూ ఉన్నారు. ఏ హమీద్, నువ్వు కొనవా అని పిల్లవాళ్ళందరూ అనినా సరే, నేను చూస్తూనే ఉన్నాను, నాకు తెలుసు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనేటటువంటి చక్కనైన భావంతో చెప్తున్నాడు. అంటే ఆశగా చూసాడే తప్ప వాటిని కొనలేదు. ఎందుకు తనలో తానే సమర్థించుకుంటున్నాడు. ఎందుకు అంటే అవి మట్టి బొమ్మలే కదా, పోతాయి అని చెప్పేసి సమర్థించుకుని వాటిని దూరంగా చూస్తూ ఉన్నాడు. హమీద్ బోలా, 3 पैसे तो है, 3 पैसे में क्या 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 लगेगे? हामिद मौन रह गया। मिठाइयों के बाद लोहे की चीजों की दुकान आई। कई चीजें रखते हुए हामिद को ख्याल आया है, हम दादी के पास चिमटा नहीं है, तावे रोटियां उतरती है तो हाथ जल जाते हैं। अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होगी, फिर उसकी उंगलियां कभी नहीं जलेंगी। दादी अम्मा चिमटा देखकर दौड़कर मेरे हाथ से ले लगे और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, हजारों का दुआएं दे रहेगी। फिर पड़ोसी की औरतों को दिखाएंगे। सारे गांव में चर्चा होने लगे, हामिद चिमटा लाया, कितना अच्छा लड़का। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितना पैसे लगे? यह चिमटा कितने का है? 4 पैसे। कीमत सुनकर हामिद का दिल बैठ गया। हामिद ने कलेजा मजबूत रखते कहा, 3 पैसे लगेंगे। दुकानदार ने बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो गए और शान के अकड़ता हुआ संगियों के पास आया। दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाए पागल, इसके क्या करेगा? అలా దుకాణాల అంటే స్వీట్ల దుకాణం నుండి అలా ముందుకు వస్తూ హమీదు అయితే పిల్లవాడు చెప్పాడు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు చెప్పనవసరం లే, నేను కొనుక్కుంటాను అని పిల్లవాడు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు ముందుకు అలా
అయితే నీ దగ్గర ఉన్న 3 పైసలేగా అని పిల్లలు కొంచెం ఎటకారంగా మాట్లాడారు. అలా ఆడినప్పుడు అమీద్ మౌనంగా ఉండిపోయాడు. అలా మిఠాయిల యొక్క అంటే స్వీట్ల యొక్క దుకాణం దాటిన తర్వాత లోహపు దుకాణం కనిపించింది. ఆ లోహపు దుకాణం దగ్గర చిమటాని చూశాడు. చిమట పటకారు. అది చూసి నాన్నమ్మ పిల్లవాడికి గుర్తొచ్చింది. నాన్నమ్మ దగ్గర చిమట లేదు. ఈ చిమటాని కొని తీసుకువెళ్ళినట్లయితే నాన్నమ్మ చాలా సంతోషిస్తుంది. నా చేతుల్లో ఉన్న చిమటాన్ని చూసి ఆనందంతో ఉక్కిరి బెక్కిరి అవుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పి ఎంతో ఆనందపడుతుంది. అందరూ పెద్దవాళ్ళు కలిసి దీవిస్తారు నన్ను. పిల్లవాడు ఎంతో మంచివాడు, నాన్నమ్మ కోసం కొని తెచ్చాడు అని అందరూ వాళ్ళ యొక్క దీవెనలు నాకు అందిస్తారు. ఆ దీవెనలు సరాసరి అల్లాహ్కి చేరి నాకు మంచి జరుగుతుంది అని పిల్లవాడు ఆలోచించాడు. దుకాణదారుని ఆ చిమటా యొక్క రేటు, పటకారు యొక్క రేటు ఎంత అని అడిగాడు. ఆ దుకాణదారుడు 6 పైసలని చెప్పేటప్పటికి తన యొక్క హృదయం దిల్ బైట్ గయా అన్నాం కదా, అంటే కితనే సున్కర్ అంటే 4 పైసే कीमत सुनकर हमीद का दिल बैठ गया అన్నది కూడా मुहावर शब्द. दिल बैठ गया ఇది ముహావర్ శబ్ద్. అంటే 3 పైసలే తన దగ్గర ఉన్నాయి. ఆ 3 పైసలకే దాన్ని కొందామనుకున్నాడు. దుకాణదారుడు 6 పైసలని చెప్పేసరికి తన హృదయం జారిపోయింది. అంటే నేను దాన్ని కొనలేనేమో అనేటటువంటి ఒక ఆలోచన పిల్లవాడికి వచ్చి మనస్సు దిగులు చెందింది. అయినా హమీద్ ఎంతో దృఢ సంకల్పంతో ధైర్యంగా ఆ దుకాణదారుని మళ్ళీ 3 పైసలకి ఇస్తావా అని గట్టిగా అడిగేటప్పుడు దుకాణదారుడు మరలా పిలిచి 3 పైసలకే ఆ చిమటాన్ని అంటే ఆ పటకాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి పటకాన్ని తీసుకుని దాన్ని ఒక తుపాకీలా ఊహించుకొని తన భుజాలపై వేసుకొని తన స్నేహితుల దగ్గరికి నడుస్తూ వెళ్ళాడు. ఆ స్నేహితులంతా తనని అవమానపరిచారు. ఎందుకురా పిచ్చివాడా, ఆ చిమటాతో ఏం చేసుకుంటావు, నువ్వేమైనా పిచ్చోడవా ఏంటి, దాంతో ఏం చేస్తావు అని పిల్లవాళ్ళందరూ కూడా తనని హేళనగా మాట్లాడి ఉన్నారు, అవమానపరిచారు. घर आने पर अमीना हमीद की आवाज़ सुनते हुए दौड़ते और उसके गोद में उठाकर प्यार करने लगे। साहस आंतों में चिमटा देखकर वह चौकी। यह चिमटा कहाँ से लाया? मैंने मेला लिया अम्मा। कितने पैसे में? 3 पैसे दिए। 3 पैसे दिए। అయితే ఆ పిల్లవాడు ఆ చిమటాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పిల్లవాడి యొక్క గొంతు వినగానే నాన్నమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడిని ఒడిలో ప్రేమగా చేర్చుకొని తనని ప్రేమగా బాబు వచ్చావా నాయన, వచ్చావా, క్షేమంగా వెళ్ళి వచ్చేసావా అని పిల్లవాడిని ఎంతో ప్రేమగా ముద్దులాడుతూ ఉంది. తన చేతిలో ఉన్న చిమటాన్ని చూసి చౌకీ అంటే ఉలిక్కి పడడం అంటే సడన్గా తనకి ఎక్కడి నుండి వచ్చింది ఆ చిమట అని తను ఎంతో ఆశ్చర్యపోయింది. చౌకీ అనగా ఉలిక్కి పడటం. తను చాలా తక్కువ డబ్బులు ఇచ్చి ఉంది కదా, పిల్లవాడు అది ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అని ఆవిడ ఆశ్చర్యపోయింది. చిమట అంటే ఈ చిమటాని ఎక్కడి నుండి తెచ్చావు? మేళా నుండి అమ్మా అన్నాడు. ఎన్ని డబ్బులకి కొన్నావు అని నాయనమ్మ ప్రశ్నించింది. 3 పైసలకమ్మా అని పిల్లవాడు చెప్పాడు. अमीन ने अपने हाथ मथे पर हाथ रखा। वह अफसोस कहती हुई बढ़ती हुई बोली, यह कैसी बेसमझ लड़का है कि दोपहर हुए कुछ भी खाया ना पिया। लाया क्या चिमटा? सारे मेला में मुझको और कोई भी चीज मिली जो यह लोहे का चिमटा उठा लाया। అయితే నాయనమ్మ ఏమంది, అయితే ఎంత అమాయకమైనటువంటి పిల్లవాడు అని చాలా బాధపడుతూ, అంతటి మేళాలో నీకేమీ కనిపించలేదా? మధ్యాహ్నం అయ్యింది, ఏమి తినలేదు, తాగకుండా ఆ మేళ అంతటిలో నీకు ఈ చిమటా ఒక్కటే దొరికిందా? ఇంకేమీ కనిపించలేదా? ఏమి తినకుండా చేయకుండా ఈ చిమటాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని నాన్నమ్మ
కోపడుతుంది, ప్రేమగా పిల్లవాడిని మందలిస్తుంది. हामिद ने अपराध बाज से कहा, तुम्हारी उंगलियां तावे से जल जाती है, यह मुझे देखा ना चाहता अम्मा, इसलिए मैं इससे लिया लाया। हमीद का क्रोध तुरंत स्नेह में बदल गया। यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रक्त और रस और स्वाद से भरा। बच्चे में कितना प्यार, कितना सद्भाव और कितना विवेक। दूसरों को खिलौने लाने, मिठाई खाते देखकर इस मन कितना लालचाई होगा। वह भी अपनी बुढ़िया दादी को याद बनी। हमीद का मन दर्द हो गया। अंचल फैल कर हामिद को दुआएं देती जाती और अश्रुओं को बड़ी बड़ी बूंदे गिरती जाती है। हमीद का इसका रहस्य क्या समझाता? అయితే ఏమైంది, నీకు ఇంకేమీ అనిపించలేదా ఆ దుకాణంలో అని నానమ్మ కోపముగా, అంటే ప్రేమతో కూడినటువంటి దండనగా అడుగుతూ ఉంది. అక్కడ ఎంతో మంది పిల్లలు అన్నీ కొనుక్కొని తిని ఉంటారు కదా, నువ్వు ఈ ఇనప ముక్కని ఎందుకు కొనుక్కొచ్చావు అని నానమ్మ పిల్లవాడిని ప్రేమగా మందలించింది. హమీద్ ఏం చెప్పాడు? అపరాధ భావంతో, అంటే తప్పు చేశాను అనేటటువంటి భావంతో అమాయకంగా నించుని అమ్మ, నువ్వు రొట్టెలు తిరగేసేటప్పుడు నీ చేతులు కాలిపోతున్నాయి, నీ చేతులు కాలుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, అందుకే ఈ చిమటాన్ని తీసుకొచ్చాను అని పిల్లవాడు తన నాయనమ్మతో చెప్తూ ఉన్నాడు. హమీద్ తన యొక్క, అంటే పిల్లవాడి అంటే వెంటనే హమీద్ ఎంత కోపంగా ఉందో వెంటనే ఆ క్రోధం అంట, అంటే కోపం అంట ప్రేమగా మారిపోయింది. మూగ స్నేహం, ప్రేమ, అద్భుతమైనటువంటి స్వార్థం లేనటువంటి ప్రేమ పిల్లవాడు నాన్నమ్మపై చూపించాడు. ఆ పిల్లవాడికి ఎంతటి త్యాగభావం, సద్భావన, వివేకం ఉంది. ఇతరులు అందరూ దుకాణం దగ్గరికి వెళ్ళి మిఠాయిలు కొన్నారు, బొమ్మలు కొన్నారు, వాళ్ళందరూ కొనుక్కున్నప్పుడు తను ఎంతో ప్రేమగా, అంటే వాటిని ఆశపడుతూ, ఆ ఆశని కూడా ఆశగా ఉంటుంది. ఏవైనా వస్తువులు చూసేటప్పుడు చిన్నపిల్లవాళ్ళు ఎవరైనా తింటే తినాలని, ఎవరైనా కొంటే కొనాలని, ఆట బొమ్మలు కొనేటప్పుడు కొనుక్కుందాం అనేటువంటి ఆశ ఉంటుంది. అటువంటి ఆశని కూడా ఎంతగానో కంట్రోల్ చేసుకొని ఈ నాన్నమ్మ గుర్తుకొచ్చి నాన్నమ్మ కోసం ఆ వస్తువుని తీసుకొచ్చాడు. అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ప్రేమ, వాత్సల్యం, నైతిక విలువల్ని ఆ పిల్లవాడు ఎంతో చక్కగా పాటించి చూపించాడు. ఇది విన్న ఆమీన యొక్క హృదయం మన్ దగ్ధ్ హో గయా అంటే మనసు, అది కూడా ముహావర్ శబ్ద కిందకు వస్తుంది. తన హృదయం కరిగి పిల్లవాడిపై తలపై చెయ్యి వేసి ఏడుస్తూ ఉంది. అంటే కన్నీరు కారుతూ ఉంది. ఆ కన్నీటి యొక్క విలువ పిల్లవాడికి ఏం తెలుసు? ప్రేమ్చంద్కి కహాని. అయితే ప్రేమ్చంద్ గారు అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి, చక్కనైన నైతిక విలువలను తెలియజేసేటటువంటి కథని మనకి రచించి ఇచ్చారు. చైతు నారాయణ రమణ అద్భుతమైన అమోఘమైనటువంటి కథని, మాతృ స్వభావము, అంటే పెద్దవాళ్ళని గౌరవించేటటువంటి చక్కనైన ప్రేమ్చంద్ గారు నైతిక విలువల్ని ఈ కహానీ ద్వారా మనకి తెలియజేసుకున్నారు. అంటే హమీదు ఏ విధంగా ఆలోచించాడు? తన ఇంటి పరిస్థితిని బట్టి తన నాయనమ్మకి కావలసిన వస్తువుని తను ఎంతో ప్రేమగా, అభిమానంగా తెచ్చిపెట్టి కొనిపెట్టాడు. అదే విధంగా మన తల్లిదండ్రుల యొక్క, అంటే పిల్లలు మీరే, మన తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిని మనం కొంచెం చూసుకొని మన యొక్క ఆశల్ని, కోరికల్ని వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకోవాలి అనే ఉద్దేశమే ప్రేమ్చంద్ గారి యొక్క ఉద్దేశం.